హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ divyavlogz ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేను మీతో మా బాబుకి నేను ఫ్రాక్ వేసి పిక్ తీయడానికి బ్యాక్గ్రౌండ్ అంతా ఎట్లా సెట్ చేసుకున్నాను అనేదంతా కూడా క్లియర్గా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ నేను ఈ షూట్ కోసం యూస్ చేస్తున్నటువంటి ప్రాప్స్ అనేవి, వీటిలో ఈ ఫస్ట్ ఐటెం వచ్చేటప్పటికి ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇది ఒక ల్యాంప్. ఇది మనకి పేస్టల్ పింక్ కలర్ షేడ్లో వస్తుంది. అలానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిర్రర్ నేను ఐకియాలో తీసుకున్నాను. అండ్ ఈ లైట్స్ వచ్చేసి నేను షీయిన్లో తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. అలానే ఈ ప్లాంట్ని కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది కూడా పేస్టల్ పింక్ కలర్లో ఉన్నటువంటి క్లాక్, ఇది కూడా ఐకియాలో తీసుకున్నాను. ఈ తర్వాత నేను ఈ క్రోన్ ఇవన్నీ వచ్చేటప్పటికి లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. ఈ ఫ్రాక్ మా అక్క వాళ్ళ పాపదండి. బ్యూటిఫుల్ బ్లూ కలర్లో వచ్చింది ఇది. తర్వాత దీని కింద ఉన్నటువంటి ఈ రగ్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. పక్కన కనిపిస్తున్నటువంటి పేస్టల్ పింక్ కలర్ బ్లాంకెట్ ఏదైతే ఉందో అది నేను షీన్లో తీసుకున్నాను. సో ఓవరాల్గా ఈ ఐటమ్స్ అన్నిటిని యూస్ చేసి నేను ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు వచ్చేసి మెయిన్ నేను పేస్టల్ పింక్ కలర్ అలానే వైట్ కలర్లో వచ్చినటువంటి వాటిని యూస్ చేద్దాం అనుకున్నాను. ఈ మిర్రర్ కూడా ఇట్లా వైట్ కలర్లో వచ్చింది కదా, అందుకే దీన్ని కూడా యూస్ చేస్తున్నాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని అరేంజ్ చేసుకుందాం. బాబు కొంచెం వెనక్కి ఒరిగిన తగలకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక పిల్లోని యూస్ చేస్తున్నానండి. పిల్లో మనకి కలర్ సేమ్ కలర్ నా దగ్గర లేదు, అందుకని ఈ పేస్టల్ పింక్తో మ్యాచ్ అవ్వడానికి నా దగ్గర ఆల్రెడీ ఒక టవల్ ఉంది. ఆ టవల్ని దీని మీద ఇలా కవర్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ వాస్ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఓల్డ్ ఫ్లవర్ వాస్. ఫ్రంట్ అంతా కొంచెం పాడైంది ఇట్లా, అందుకని నేను ఈ ప్లెయిన్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మనకి దీన్ని యూస్ చేస్తున్నాను. సో అది ఫ్రంట్ సైడ్కి తిప్పి పెట్టినట్లయితే మనకి ప్లెయిన్ వాజ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇందాక చూపించినటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో పెట్టాను. ఈ ఫ్లవర్స్ కూడా నేను ఇక్కడ లోకల్ మార్కెట్లో తీసుకున్నానండి.
ఇది ఓవరాల్ సెట్టింగ్ అంతా. బాబు నిద్రపోయిన టైంలో ఇదంతా నేను రెడీ చేసుకున్నాను అండి. బాబు నిద్ర లేచేసరికల్లా ఇదంతా రెడీ చేసుకొని పెట్టుకొని వాళ్ళు లేచిన తర్వాత ఫ్రాక్ అది కూడా వేస్తున్నాను. ఈ ఫ్రాక్ వాడికి కొంచెం లూజ్ అయింది, అందుకని నేను బ్యాక్ సైడ్ ఇట్లా పిన్స్ పెట్టాను. సో పిన్స్ పెట్టేసిన తర్వాత ఫ్రంట్ నుంచి చూసినట్లయితే కరెక్ట్ సైజ్ లాగా వచ్చేసింది, నీట్గా ఉంది ఫిట్టింగ్ అంతా కూడా. ఇప్పుడు అసలు టాస్క్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు వీడిని ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత వీడు అవన్నీ పక్కనవన్నీ లాగేస్తాడు. సో అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కొంచెం కలర్ఫుల్గా ఇట్లా కనిపించేటప్పటికి వాటి మీదకి వెళ్ళిపోతుంది వాడి ధ్యాస అంతా. సో వాడిని డైవర్ట్ చేస్తూ ఈ ఫోటో తీయాలి. సో దీనికోసం ఎన్ని తిప్పలు పడ్డాం అనేది కూడా మీరే చూడండి. ఇక్కడ నేను కింద లైట్స్ యూస్ చేశాను కదండి, లైట్స్ ఆన్ చేయంగానే వాటికి ఆ లైట్స్ అన్నీ కొంచెం బ్రైట్గా అలా కనిపించేటప్పటికి వాటి మీదకి వెళ్ళిపోతుంది ధ్యాస అంతా. సో వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఫోటో తీయడానికి నేను క్యామ్ పట్టుకొని రెడీగా ఉన్నాను, అలానే కార్తీ ఏమో తనని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏం చూపించినా కానీ వాడి అబ్జర్వేషన్ అంతా కూడా లైట్స్ మీదే ఉంది. అండ్ ఈ హడావిడిలో ఇదంతా చేసే ప్రాసెస్లో నేను వీడికి క్రౌన్ ఏదైతే ఇందాక మీకు చూపించానో అది పెట్టడం మర్చిపోయాను. దాంతో ముందుగా వీలైనట్టుగా క్రౌన్ లేకుండానే కొన్ని పిక్స్ తీశాను. తర్వాత మళ్ళీ క్రౌన్ పెట్టిన తర్వాత ఉంచుకుంటాడో ఉండడో అని చెప్పేసి అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రౌన్ కూడా పెట్టాను. ఫైనల్లీ నేను అనుకున్న విధంగా అయితే ఫోటో వచ్చిందండి. ఆ ఫొటోస్ ఎట్లా వచ్చాయి అనేది కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.